ఈ ఉదయకాలంకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ప్రతి దినము ఏదో ఒక కొత్త పరిస్థితిని బట్టి, కొత్త సమస్యను బట్టి, మరి మనము జీవిస్తున్న జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి ఏదో ఒక విధమైన భయము మనిషి హృదయంలో చేరుతూ ఉంటది. మరి ఈరోజు ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోగలను? ఈ సమస్యలన్నీ నా ముందు ఉన్నాయి. మరి ఈ దినము నా జీవితంలో నేను చేయాల్సిన పరిస్థితులు కష్టతరంగా ఉన్నాయి. మరి ఈ శోధనలు ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి పలు విధాలుగా మానవుని యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఉదయం నిద్రలేయగానే చాలా మంది వారి సమస్యల గురించి ఆలోచిస్తుంటారు, వారి పరిస్థితుల గురించి భయపడుతుంటారు. మరి ఎలా వీటిని నేను జయించగలను అనేటువంటి ఒక భయముతో దినాన్ని ప్రారంభిస్తుంటాడు. మరి దేవుడు ఈ ఉదయకాలంలో ఆయన వాక్యంలో నుంచి ఒక చక్కని మాటను మనకు తెలియచేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించిన వాడను నేనే అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆయన వేళ్ళు నిన్ను సృష్టించాయి, ఆయన నిన్ను నిర్మించాడు. నీకొక చక్కని రూపాన్ని ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి కంటికి కనిపించినంత అతి చిన్నదైనటువంటి ఆ యొక్క స్పర్మ్ నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక చక్కని రూపాన్ని తల్లి గర్భంలో నిన్ను సృష్టించి నీకు అనుగ్రహించి, దేవుడు నేను నిర్మించాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి నిన్ను నిర్మించి, ఎందుకు నిన్ను నిర్మించాడంట? నేను నిర్మించి నీకు సహాయం చేసేవాడని నేను అంటున్నాడు. హల్లెలూయా. నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేయడానికే నేను నిన్ను నీ తల్లి గర్భంలో ఉండగా నేను నిన్ను నిర్మించాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టించి నిర్మించి సహాయము చేయవాడైనటువంటి మన దేవుడైన యెహోవా, తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఆయన ఈ విధంగా నీకు తెలియచేస్తున్నాడట. హల్లెలూయా. నా సేవకుడైన యాకోబు, మరి ఆయన చెప్తున్నాడు, నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడద్దు. హల్లెలూయా. కాబట్టి మరి నీవు నా సేవకుడువు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను నా సొత్తుగా చేసుకొని ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కలవరం చెందాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏమవుతుందో అనేటువంటి దిగులు నీ హృదయం నుంచి తొలగించుకో అని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు దేని గురించి ఈ ఉదయకాలంలో భయపడుతూ, ఏ పరిస్థితిని గురించి దిగులు పడుతున్నావో ఆ పరిస్థితులన్నీ కూడా చక్కపరచడానికి నిన్ను సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు తోడై ఉన్నటువంటి దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి, ఆయన యందు మనం నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా దేవుడు నాకు ఇస్తున్నటువంటి మాట, నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాకు చెప్తున్న మాట, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఎవరు నన్ను భయపెడతారు? ఏ పరిస్థితులు నన్ను భయపెడతాయి? మరి ఎటువంటి సమస్యలు నన్ను భయపెట్టి నాకు ఇబ్బందికరంగా మారుతాయి? ఏ వ్యాధులు నన్ను కబలించగలవు?
ఏ పరిస్థితులు నన్ను కలవరపరచగలవు? నా దేవుడు నాకు తోడై ఉండగా, ఆయన నన్ను భయపడొద్దు అని చెప్తుండగా నేనెందుకు భయపడాలి? హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు ధైర్యం చెప్తున్నటువంటి దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం చెప్తది, యెషయా గ్రంథము 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనంలో, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడినరు, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చూసారా? కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు మరలా నా దగ్గరికి రండి, నా యొద్దకు రండి, నేను భయపడొద్దని మీకు చెప్తున్నాను. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడక వచ్చి మీరు ఊరుకుండండి అంటున్నాడు. హల్లెలూయా! మీరు భయపడక వచ్చి నా దగ్గర మీరు ఊరుకుండినప్పుడు, అంటే ప్రభువు యందు ఊరుకుండడం అంటే ఏంటి? కింద వచనం చెప్తుంది, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన. హల్లెలూయా! ఊరకుండడం అంటే దేవుని యందు మట్టుకే నమ్మిక ఉంచి, ఎస్, నా దేవుడు అన్ని చక్కపరుస్తాడు, దీనికి ఒక మంచి ఆలోచన ఇస్తాడు, ఈ పరిస్థితి నుంచి తప్పింపబడ్డానికి ఆయన నాకు తోడై ఉండి నడిపిస్తాడు అని నీ పరిస్థితుల్లో ఊరకుండి దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఊరకుండడం అంటే ఏంటంటే దాని కరెక్ట్ అర్థం అనవసరమైన కలవరాలను తీసివేసుకోవడం, అనవసరమైన భయములన్నీ తీసివేసి. కొంతమంది ఏమవుతుంటది, టెన్షన్ పడిపోతుంటారు, ఏం చేయాలి, ఏమైపోతుంది, ఎలా చేయాలి, అట్లా కలవరంతో తిరుగుతుంటారు. విపరీతంగా ఆలోచించి వాళ్ళకి బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు పెరిగిపోతాయి, లేనిపోని ఆలోచనలతో కొత్త వ్యాధులు వాళ్ళు క్రియేట్ అవుతుంటాయి. దేవుడు అంటున్నాడు, ఊరకుండి నన్ను నమ్మండి. హల్లెలూయా! నీ పరిస్థితిలో నేను నీకు సహాయం చేస్తానని చెప్పి మీరేం చేయాలి? నన్ను నమ్మాలి. మానవుడు ఎక్కడ బలహీనుడవుతాడంటే దేవునిని నమ్మడంలో బలహీనుడవుతాడు. అన్ని పరిస్థితులని నమ్ముతాడు, సమస్యలు నమ్ముతాడు. ఆ సమస్యల్లో నేను బయటికి రాలేను అని ఆ సమస్య గురించి ఆలోచించి కూర్చుంటాడు. కానీ దేవుడు నన్ను బలపరచగలడు, నేను ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి ఆయన నాకు విడుదలివ్వగలడు. ఎందుకంటే నన్ను సృష్టించిన దేవుడు ఆయన, నన్ను సృజించాడు ఆయన. నా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించలేడా? హల్లెలూయా! మన లోక సంబంధమైన తల్లిదండ్రులు లేదా మనల్ని ప్రేమించేవారు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు వారు సహాయం చేస్తారని మనం నమ్ముతాం. అదేవిధంగా మన తల్లిదండ్రులు లేదా మనల్ని ప్రేమించేవారు మన సమస్యలు తోడై ఉండి తప్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కొంతమంది మోసం కూడా చేస్తారు. మనకు సహాయం చేస్తామని నమ్ముకున్న వాళ్ళు మనల్ని విడిచిపెడతారు. కానీ వారు చేయలేని సహాయమైనప్పుడు వారు కూడా ఏం చేయలేరు. వారి శక్తికి మించిన పని అయినప్పుడు వారు సహాయం చేయడంలో నిలిచిపోతారు. మా వల్ల కాదు, ఇక నువ్వే ఒంటరిగా ఎదుర్కోవాలి అని కన్న తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మనకు సహాయం చేయలేని స్థితిలో దూరంగా ఉంటారు. సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వే ఎదుర్కోవాలంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాస్తున్నావు, పరీక్ష రాయాలంటే మీ అమ్మ నాన్న వచ్చి నీ కొరకు పరీక్ష రాస్తారా? రాయరు. నీ ఎగ్జామ్ నువ్వు రాయాల్సిందే. వాళ్ళు ఏంటంటే ధైర్యం చెప్పి, పో రాస్తావులే, బాగా రాస్తావు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తారు అని చెప్పి పరీక్ష రాయడానికి పంపిస్తారే కానీ నేను వచ్చి కూర్చొని ఎగ్జామ్ రాస్తాను, నువ్వు ఇంట్లో కూర్చోని చెప్పి చెప్పరు. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించదు. కాబట్టి నీ పరీక్ష నువ్వే రాయాలి. కానీ నీ దేవునికి నువ్వు నీ పరీక్షను అప్పగించి, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఎగ్జామినేషన్ హాల్లో దేవుడు నీ పక్క నుండి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఆయన జ్ఞాపకం చేస్తాడు.
ప్రతి విషయంలో నీకు తోడై ఉండి ఆయన నీకు గొప్ప జయాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. ఇదే విధంగా మన కన్న తల్లిదండ్రులు కూడా సహాయం చేయలేని స్థితిలో అనేక సార్లు దేవుడు నీకు సహాయం చేసి ఉంటాడు. అనేక పరిస్థితుల్లో నీకు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, మరి పలు విధాలైనటువంటి సహాయం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, నీ సొంత వాళ్ళు నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన హస్తం నీకు సహాయం చేసి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ పరిస్థితులు మర్చిపోతాం. దేవుడు మనకు ఆ సమయంలో చేసినటువంటి సహాయాన్ని మనం పెద్దగా పట్టించుకోం, పెద్దగా జ్ఞాపకం చేసుకోం. ఆ పరిస్థితిలో ఆ విధంగా సహాయం వచ్చింది, దేవానికి స్తోత్రం అనుకున్నాను అని చెప్పేసి అంటాం. కానీ అదే ఒక మనిషి సహాయం కనుక చేసుంటే దాన్ని చాలా పెద్దగా మనం మర్చిపోకుండా దాన్ని చాలా మందికి వివరించి చెప్తాం. చాలా మందికి అబ్బా ఆ సమయంలో ఆయన నా దగ్గరకు వచ్చి నాకిట్ట సహాయం చేశాడు, ఆమె నా దగ్గరకు వచ్చి ఈ విధంగా సహాయం చేసింది, మా అమ్మ నాన్న ఇట్లా సహాయం చేశారు. దేవుడు ఎట్లా సహాయం చేశాడని ఎప్పుడైనా గొప్పగా ఎవరికైనా వివరించావా? అంటే దేవుని సహాయము మనకు పెద్ద గొప్పగా అనిపించలేదు మనకు. కానీ నీ జీవితంలో చాలా కఠినమైన పరిస్థితి, ఒంటరిగా నువ్వు సమస్యను ఎదుర్కొనే పరిస్థితిలో నీ పక్కన నిలబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు ఒంటరిగా ఫేస్ చేసినటువంటి సమస్యల్లో, ఒంటరిగా ఎదుర్కొన్నటువంటి వ్యాధి బాధల్లో, ఒంటరిగా ఎదుర్కొన్న అనేక పరీక్షల్లో నీ వెంట నిలబడింది ఎవరు? నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు ఎవ్వరు రాలేదు, నేను ఒక్కనే దాన్ని ఫేస్ చేశాను అని మనం అనుకుంటుంటాం. కానీ నిన్ను విడువక, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పి నిన్ను బలపరిచిన దేవుడు ఆ సమయంలో నీ పక్కన ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో నిన్ను బలపరిచాడు, నిన్ను ధైర్యపరిచాడు. ప్రత్యక్షంగా ఆయన నువ్వు చూడలేకపోయి ఉండొచ్చు, పక్కన నిలబడి నీకు సహాయం చేసినటువంటి వ్యక్తి ఆ సమయంలో నీ పక్కన నిలబడి సహాయం చేసినట్టు దేవుడు నీ పక్కన నిలబడి ఉండేది నువ్వు చూడకపోయి ఉండొచ్చు. కానీ ఆయన అదృశ్య హస్తము నిన్ను తప్పించింది. ఒకసారి మరి సినిమా యాక్టర్ జయసుధ సాక్ష్యం చెప్పింది. ఆమె చెప్తుంది, నేను ఒకసారి మా కుటుంబంతో పాటు కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ మేము బోట్ షికార్ చేస్తూ ఉన్నాము. ఆ బోట్ షికార్లో ఉన్నప్పుడు సడన్ గా నేను జారి నీళ్ళల్లో పడిపోయాను. కొడైకెనాల్లో పడిపోయి నేను మునిగిపోతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా నోట్లో నుంచి యేసయ్యా నన్ను కాపాడు అనేటువంటి ఎలుగెత్తి నేను పిలిచేందుకు నీళ్ళలో మునిగిపోతుంటే నాకు ఆ మాట నోట్లోంచి వచ్చింది తెలియకుండా. ఆ సమయంలో ఒక హస్తము లోపలికి వచ్చి నా చేయి పట్టుకొని పైకి లాగడం నేను చూశానని చెప్పింది. ఆ హస్తము మనిషిని హస్తం కాదు, దేవుడే మునిగిపోతున్నటువంటి నన్ను పైకి లాగాడు. ఆ హస్తము యేసయ్య హస్తం అని నాకు అర్థమైంది. మునిగిపోతున్న నేను పైకి తేలగలిగాను ఆ హస్తాన్ని పట్టుకున్న తర్వాత. హల్లెలూయా. మరి దాన్ని బట్టి ఆమె యేసుని నమ్ముకునిందంట. మన జీవితంలో మనము ఇట్లాంటి ఎన్నో సంభవాలు దేవుడు మన జీవితంలో చేస్తుంటే మనం తేలికగా తీసుకొని ఉంటాం. మరి మనం మన జీవితాన్ని దేవునికి అప్పగించి ఉండాం. అందుకే ఏంటంటే మళ్ళాగా కొత్త సమస్య రాగానే మనం నిరుత్సాహపడిపోతాం, మనం కృంగిపోతాం. ఈ లోకంలో మనకు శ్రమ అనేది కలుగుతుంది, పరిస్థితులు మనకు విరోధంగా కనబడతాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఇంతకు ముందు దేవుడు నన్ను ఎలా నడిపించాడు, నా కఠినమైన పరిస్థితుల్లో దేవుడు నాకు ఎట్ట సహాయం చేశాడు అని మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం ధ్యానించాలి. ఆయన చేసిన కార్యాలను మనము మనసుకు తెచ్చుకోవాలి. చూడండి, కీర్తనకారుడు చెప్తాడు, 77వ కీర్తన
మరి 10-11 వచనాలు మనం చదివితే ఆయన అంటున్నాడు, అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నా కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. హల్లెలూయా. కాబట్టి ఆయనకు శ్రమ వచ్చిన తర్వాత, సమస్యల్లో ఆయన ఇరుక్కున్నప్పుడు దేవుడు నాకు దూరమైపోయాడేమో అనేటువంటి ఒక భావన ఆయనలోకి వచ్చేసిందంట. దేవుని దక్షిణ హస్తము మార్పు పొందింది. దేవుడు నాకు సహాయం చేయడం లేదే, నా చేయి వదిలిపెట్టేశాడేమో అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన కార్యాలు, ఇంతకు ముందు ఆయన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య క్రియలను ఆయన ఏం చేశాడంట? మనస్సుకు తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. మనస్సుకు తెచ్చుకున్నాడంట. అప్పుడు 12, 13, 14 వచనాలు మనం చదివితే ఆయన అంటాడు, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నా బాధంతా, నా భయమంతా తొలగిపోయేందుకు నేనేం చేస్తాను? దేవుడు చేసిన కార్యాలు మరలా ధ్యానిస్తాను. నా ఆపదలో, నా మరణకరమైన పరిస్థితిలో, నేను ఒంటరిగా ఎవ్వరు లేనప్పుడు ప్రభువా అంటూ ప్రార్థించినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను మరలా ధ్యానిస్తా, మరలా జ్ఞాపకం చేస్తా. ఈ శ్రమ రాగానే నాకు దేవుడు దూరం అయిపోయాడేమో అని ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన నా మైండ్లోంచి, మనసులోంచి నేను తొలగించుకొని నేనేం చేస్తాను? దేవుడు చేసిన కార్యాలను ధ్యానిస్తాను. అంటే ఏంటి? ధ్యానించడం అంటే ఏంటి? మరలా జ్ఞాపకం చేసుకోవడం. ఆ సమయంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడు, ఈ పరిస్థితులు దేవుడు ఎంత అద్భుతం చేశాడు, నా మరణకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎంత అద్భుతంగా నన్ను తప్పించాడు. మనలో విశ్వాసం పెరగాలంటే దేవుడు చేసిన కార్యాలను మరలా మనం ధ్యానం చేయాలి. మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దేవుడు చేసిన మేలుని బట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలం. లేకపోతే సమస్య రాగానే మానవుడు ఏమవుతాడు? ఆ సమస్యను చూసి దేవుని యందు విశ్వాసములో బలహీనుడైపోతాడు. అందుకే దేవుడు చెప్తాడు, ఊరుకుండి మీరు నమ్ముకునటం వలన మీకు బలం కలుగుతుంది. మీరు బలం పొందుకుంటారు. ఎప్పుడు? మీరు నమ్ముకోవాలి. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు ముందు నీ జీవితంలో ఆయన నెరవేర్చిన అద్భుతాలన్నీ నువ్వు ధ్యానించినప్పుడు నీ దేవుడు ఎంత నీకు సమీపముగా నిలబడ్డాడు, ఎంత అద్భుతంగా ఆయన నీకు తోడై ఉన్నాడు. మరి మనం ఎంత సమీపంగా దేవునికి ఉంటున్నాం? ఎంతగా దేవుని చేసిన కార్యాలను బట్టి ప్రభువుకి నా జీవితంలో నేను స్థానం ఇస్తున్నాను. ఎక్కడైనా ప్రభువుకి నేను దూరం అయిపోయినా, ప్రభువుని చేసిన మేళ్లను నేను మరచి ప్రభువుకి దూరం వెళ్ళే పరిస్థితులు నా జీవితంలో నేను కొని తెచ్చుకున్నానా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చాలాసార్లు ప్రభువు కార్యం చేయకుండా ఉండడానికి కారణం మనమే ప్రభువుని మర్చిపోయి మనం బిజీ అయిపోతాం. దానివల్ల ఏమవుతుంది? ఆయనను మనం నమ్ముకోలేము. ప్రభువుని నమ్ముకోవాలంటే ఎప్పుడూ ప్రభువు చేసిన కార్యాలను మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ప్రభువు యందు మనకు ఎప్పుడు నమ్మకం. ఆయన చేసిన కార్యాలను బట్టి ఎప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉండు. నీ విశ్వాసం ఎప్పుడు దేవుని మీదే ఉంటుంది. ఎల్లప్పుడు దేవుని మీదే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావు. అదే మనం మర్చిపోయామనుకోండి, కొత్త సమస్య రాగానే వెంటనే కృంగిపోతాం. వెంటనే ఆ సమస్యలో ఒంటరి అయిపోయినాను, నాకు ఎవ్వరు తోడలేదు, నా దిక్కు లేదనే విధంగా మనం వెళ్ళిపోతాం ఆలోచనలో. లేదు, దావీదు వలె మనము ధ్యానించినప్పుడు నా దేవుడు లాంటి గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? నన్ను రక్షించే, ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు తప్ప ఇంకొక దేవుడు ఎవరు అంటూ
విశ్వాసములో దావీదు ధ్యానించిన తర్వాత బలవంతుడయ్యాడంట. హల్లెలూయా. అట్టి బలం నువ్వు పొందుకుంటావు ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను ధ్యానిస్తావో. అట్టి బలము నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచడానికి నేను సృష్టించిన దేవుడినైనా నేను నీకు తోడై ఉన్నాను. అన్ని చక్కపరుస్తాను. ప్రతిదీ తగిన కాలంలో సరి కాబోతుంది. నీ జీవితంలో పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగిన శక్తిమంతుని నేను, నన్ను మట్టికి నువ్వు నమ్ము అంటున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు. ఈ లోకంలో నీకు చిన్న చిన్న సహాయం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను తల్లి గర్భంలో ఉండగా రూపించలేదు. తల్లి గర్భంలో ఉండగా నిన్ను రూపించి నీకు పేరు పెట్టి నిన్ను పిలుచుకున్న ఆ దేవుని మట్టికి నువ్వు నమ్మడం నేర్చుకోవాలి. ఆయన ఎందు మట్టికే విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం నీలో కలగాలంటే ఆయన కార్యాలు, ఆయన చేసిన మేళ్లను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఆ విశ్వాసం నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఆ విధంగా మనము ఇప్పుడు మట్టుకే కాదు, మన అన్ని సమయాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మన జీవితాలు మనం ఏం చేస్తుంటామంటే కొంతమంది చేసిన మేళ్ళని ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటుంటాం. అబ్బా, ఆయన చేసిన మేలు నా జీవితంలో ఎప్పుడూ మరవలేను. మరి దేవుడు చేసిన మేళ్ళు ఎందుకు మర్చిపోతున్నాం మనం? సాతానుడు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోజేస్తాడు. కాబట్టి దుష్టునికి మనం అవకాశం ఇవ్వక ప్రతిసారి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడే ఆ మనిషి ద్వారా కూడా నీకు సహాయం చేయించాడు. నీకు సహాయం చేసిన వ్యక్తులందరూ కూడా వారిని నీ జీవితంలో పంపించింది కూడా యేసయ్యే. హల్లెలూయా. అలాంటప్పుడు ఆయన యేసయ్యకు నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు దేవుని మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అరే, కొత్త సమస్య వచ్చేసింది అనేటువంటి దిగులు, భయము, బిత్తర అనేది మనం పోవాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. అన్ని చక్కపరుస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన విశ్వాసం ఉంచు. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా యేసయ్య, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్ను సృష్టించి నిన్ను నిర్మించి సహాయం చేయవాడని నేను నీ దేవుడైన యెహోవాను, నీ తండ్రిని. మరి నా యందు నువ్వు విశ్వాసముంచు అని చెప్తున్నావు నాయనా. నేను నీకు సహాయం చేస్తానని మీరు చెప్తున్నారయ్యా. భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారయ్యా. మనిషిగా తండ్రి, దేవుడు చేసిన మేలుని మేము అనేక సార్లు మర్చిపోతాం. సహాయం చేసిన మనుషులను మేము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ అయ్యా, ఆశ్చర్యకరమైన నీ సహాయాలు తండ్రి, అది పలు విధాలుగానైనా మీరు మా జీవితంలో ఎప్పుడు నిరంతరం లెక్కలేని కార్యాలు మీరు చేస్తూనే ఉన్నారు. ఇకపై కూడా మీరు చేయబోతున్నారు. దేవా, నీకు వందనాలు. మా జీవితంలో మాకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు పంపింది వాళ్ళే మాకు వచ్చి ఆ విపత్కరమైన పరిస్థితుల్లో వారి ద్వారా మాకు సహాయం కలిగింది అయినా. అంతేకాకుండా అనేక సార్లు ఆశ్చర్యకరంగా మీరు మాకు సహాయం చేసి తండ్రి, మనుషులు చేయలేని కార్యాలు, మా జీవితాల్లో అసాధ్యం అనుకున్న కార్యాలు మీరు నెరవేర్చారు నాయన. అట్టి గొప్ప దేవుని యందు ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో, అన్ని సమస్యల్లో, మా సంతోషంలో, మా దుఃఖంలో, మా యొక్క భయములో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చేసిన కార్యాలు మరలా జ్ఞానం చేసి మరలా జ్ఞాపకం చేసుకొని, దేవా, ఆ సమయంలో నువ్వు నాకు చేసిన సహాయం ఆశ్చర్యకరమైందయ్యా అని ఎప్పుడు ప్రతి దినం కూడా మరలా ధ్యానం చేసుకొని నిన్ను స్తుతించడం మాకు నేర్పించండి. అట్టి ధ్యానం ద్వారానే మేము బలం పొందుకుంటాం. దేవుని విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందయ్యా. అట్టి విశ్వాసంలో ఈ దినం వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆదరించండి. మీరు సమస్యలన్నిటిలో నాకు ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఈ పరిస్థితి నుంచి కూడా బయటికి తీసుకొని వస్తాడని నీ బిడ్డలు నమ్ముకునడం ద్వారా ఆశ్చర్య కార్యాలు అనుభవించుదురుగాక, విడుదలను పొందుకుందురుగాక, స్వస్థతను అనుభవించుదురుగాక. యేసు నామములో ప్రార్థించి
దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.